నందమూరి బాలయ్య సీఎం అవ్వాలి కోరుకుంటున్న మన నరేంద్ర మోడీ గారు వివరాలకు వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి. నందమూరి బాలయ్య గతంలో టీడీపీని వదిలేసుకున్నారని చెప్పుకోవాలి. ఆయన గట్టిగా పట్టుబట్టుంటే ఇప్పుడు సీఎం అయి ఉండాలి. కానీ ఆయన కేవలం బంధుత్వం అలాగే సినిమా మీద మక్కువతో ఇవన్నీ వదిలేసి కేవలం సినిమాలు అలాగే తన యొక్క సేవా కార్యక్రమాలు ఇవే చూసుకుంటూ వెళ్తున్నారు. ఈ కాలంలో వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. కానీ నందమూరి బాలయ్య మాత్రం వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పుకోవాలి. గత చరిత్రే కాదు, ప్రస్తుత చరిత్ర చూసినా కూడా చాలామంది రాజకీయ నాయకులు కుమారులు రాజకీయవేత్తలు అవుతున్నారే కానీ ఎవరు కూడా రాజకీయాన్ని కానీ బిజినెస్ కానీ వదులుకోవడం లేదు. కానీ ఇవన్నీ విభిన్నంగా నందమూరి బాలయ్య మాత్రం రాజకీయాలకు దూరంగా వచ్చారు. వాటన్నిటికీ దూరంగా ఆయన బతుకుతున్నారని చెప్పుకోవాలి. అయితే తెలుగుదేశ కార్యకర్తలని అందరూ కూడా దగ్గరుండి నడిపిస్తున్నారు. ఇక నందమూరి బాలయ్య ఖచ్చితంగా సీఎం అవ్వాలంటూ ఒక వ్యక్తి పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా నందమూరి బాలయ్య సీఎం అవ్వాలని ఉంది అంటూ నరేంద్ర మోడీ గారు చెప్పినట్లుగా ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఇప్పుడు అది వైరల్గా మారిపోతుంది. ఇక నరేంద్ర మోడీ గారే నందమూరి బాలయ్యను సీఎంగా అవ్వాలి అని కోరుకుంటే ఇక ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అందుకే అభిమానులందరూ కూడా ఆ యొక్క పోస్ట్ను సోషల్ మీడియాలో వైరల్గా మార్చేశారు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.